వాయిస్ వినపడుతుందా? హలో బ్రదర్స్. క్లియర్ మాట్లాడు. ఓకే, కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకొని వాక్యంలోకి వెళ్దాం. స్తుతి ప్రేమ గల తండ్రి, ఈ రాత్రికాల సమయంలో ఆయన మాకు ఈ అవకాశం స్తోత్రములు తండ్రి. దేవా నాయన, మరి మీ పిల్లలుగా మమ్మల్ని స్వీకరించి మమ్మల్ని ఉంచినందుకు, సజీవ లెక్కలు ఉంచినందుకు వేలాది కోట్ల స్తోత్రములు తండ్రి. మరి వాక్యం చెప్తుండగా ప్రభా, మరి విన్న వారికి అర్థమయ్యేటట్లు సహాయం దయచేయండి ప్రభా. మరి విన్న వాక్యం మరి ఫలించేటట్లు సహాయం దయచేయండి. విన్నవారుగా కాకుండా మరి ప్రకటించే వారిగా కూడా ఉండేటట్టు సహాయం దయచేయమని ఈ చిన్ని ప్రార్థనలో నేను యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. మరి ఈరోజు మనము శ్రీ దేవుని పనిలో సాధనమా, మరి అపవాది చేతిలో ఆయుధమా అనే అంశం గురించి తెలుసుకుందాము. మరి బైబిల్లో గ్రంథంలో మరి దేవుడు స్త్రీల గురించి గాని, మరి పురుషుల గురించి గాని, మరి టోటల్ గా ఈ విశ్వంలో ఉన్న ప్రతి జీవి గురించి గాని, మరి అందరి గురించి మరి బైబిల్లో రాయించాడు. అయితే ఈ రోజు మనము మరి మానవ మనుగడకి ఉపయోగకరమైనదిగా మరి మరి మనుషులు ఉన్నారా లేదా అని, వారి బాగు కొరకు మరి మరి బైబిల్లో మరి తన చేతిలో ఉన్న మన చేతిలో ఉన్న ఈ బైబిల్ మరి దిక్కని చెప్పగలము. మరి చెప్పక తప్పదు. ఎందుకంటే మనం ఈ బైబిల్ చదువుకోవాలని, మరి బైబిల్ని మరి చెప్పకుండా మరి ఎన్నో జ్ఞాన సంగతులు మన కొరకు రాయించాడు. వాటిని నేర్చుకుంటూ చదువుకుంటూ మనం ఎల్లవేళలా దేవుల్లో పనిలో ఉండాలని, దేవుడు పని కొనసాగించాలని, మరి దేవుడు మరి ఎన్నో మన మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు. మరి అవునండి. అయితే ఈ విషయాలన్నీ మరి ఈ ఆశలన్నీ దేవుడు మీద మరి ఆశలుగా కాకుండా, ఆ ఆశల మీద నీళ్లు చల్లకుండా మరి ఈ నీళ్లు చల్లేదానిగా మరి సాతాను మరి ప్రేరేపించి మనల్ని, అంటే స్త్రీలని వాడుకుంటుందని మనము చెప్పగలుగుతున్నాము. అంటే మరి ఆ స్త్రీల గురించి మరి బైబిల్లో చాలా మందిని గురించి రాయించడం జరిగింది. ఎందుకంటే మరి స్త్రీ ప్రారంభం నుంచి ఆ స్త్రీ పేరు వినంగానే అమ్మో ఈ స్త్రీయా, అమ్మో గయ్యాలది, ఓ అమ్మో మరి ఈ స్త్రీ మరి ఇలాంటిది అలాంటిది అని ఎన్నో స్త్రీల గురించి మరి ఎంతో హీనంగా మరి ఎంతో తక్కువగా మాట్లాడటం జరుగుతుంది. అంటే ఇన్ని భిన్నాభిప్రాయాలు మరి స్త్రీ మీద మరి వచ్చినాయంటే, మరి ప్రజల్లోకి ఎందుకు వచ్చాయంటే, మరి మెయిన్ గా చెప్పాలంటే అపవాది మరి స్త్రీ తన ఆయుధంగా మార్చుకుందని చెప్పక తప్పదు. ఎందుకంటే మరి ఆయుధం అనగానే మనకి ఏం గుర్తుకొస్తుందండి? మరి యుద్ధాన్ని తలపించేదిగా మనకి కనపడుతుంది. యుద్ధం అంటే యుద్ధానికి వెళ్ళేటప్పుడు మరి ఆయుధాలని తీసుకొని వెళ్తాం. మరి మనకి కనుక స్త్రీ ఎలా మారిపోయిందంటండి? ఆయుధంగా మారిందంట. మరి అది ఎవరి చేతిలో? అపవాది చేతిలో మరి ఆయుధంగా మారిందని, మరి స్త్రీ గురించి ఆయుధంగా అపవాది చేతిలో ఆయుధంగా మారిందని మరి మార్చుకున్నాడని మనం ఆలోచిస్తే మరి అది 100కి 100 పాళ్ళని అవుననక చెప్పక తప్పదు. ఎందుకంటే మరి ఆయుధం అనేసరికి ప్రతి మనిషిని మరి హాని చేసేది గాను, మరి ప్రతి మనిషికి గాయపరిచేది గాను మరి మరి అదే ఆయుధంగా మనకి ఉందని, మరి యుద్ధానికి వెళ్ళేటప్పుడు మరి ఎవరైనా సరే పూలు తీసుకొని వెళ్ళరు కదండి, మరి ఆయుధాలనే తీసుకొని వెళ్తారు. ఒక పిస్టల్ పట్టుకెళ్ళొచ్చు, మరి గన్ తీసుకెళ్ళొచ్చు, బాంబు తీసుకెళ్ళొచ్చు, ఇలా మారణాయుధాలు తీసుకొని వెళ్తాడు. అదే విధంగా ఆయుధాలను కూడా తీసుకొని వెళ్తాడు. ఇవన్నీ కూడా మనిషికి హాని చేసేవిగా కనపడుతున్నాయి. మరి స్త్రీ కూడా మనిషికి హాని చేసేదిగా ఉందా అని ఆలోచించగలిగితే, మరి బైబిల్ గ్రంథంలో ఎంతో మంది స్త్రీల గురించి మరి స్త్రీల కోసం దేవుడు రాయించినప్పటికీ మచ్చుకి మనకున్న ఈ సమయాన్ని బట్టి కొంతమంది గురించి మనము స్త్రీల గురించి చర్చిద్దాం. మరి ప్రియమైన దేవుని వాళ్ళారా, మరి ఆయుధంగా స్త్రీల గురించి మనం స్త్రీ గురించి
మాట్లాడుకుందాము. ఆ ఆయుధముగా మారిన స్త్రీ ఎవరు అని మన బైబిల్లో పరిశీలించగలిగితే, బైబిల్ మనం చూడగలిగితే ఆ స్త్రీ ఎవరో ఒకసారి ఈ సందర్భంలో మనం బైబిల్లో చూడగలిగితే, న్యాయాధిపతుల గ్రంథం న్యాయాధిపతుల గ్రంథం 16వ అధ్యాయం 16వ వచనము. న్యాయాధిపతుల గ్రంథం 16వ అధ్యాయం 16వ వచనం. మరి ఇక్కడ ఉమ్, సంసోను గారి గురించి మనం రాయబడిందండి. మరి మా సంసోను గారు మరి మహాపరాక్రమశాలి. మరి దేవుని విషయమై దేవునికి ఎవరైతే వ్యతిరేకంగా నిలబడ్డారో మరి ఆ జనులను హతం చేసే వ్యక్తిగా, మరి ఒక గొప్ప నాయకుడిగా ఇంకా మరి సంసోను గారు కనపడుతున్నారు. అయితే ఈ సంసోను యొక్క జీవితాన్ని పాడు చేసేదిగా లేదా సంసోను గారిని దెబ్బతీసేదిగా మరి ఎవరు కనపడుతున్నారని ఆలోచించగలిగితే, మరి న్యాయాధిపతుల గ్రంథం 16వ అధ్యాయం 16వ వచనంలో, ఆమె అనుదినము మాటల చేత అతన్ని బాధించి తొందర పెట్టుచున్నందున అతడు ప్రాణముకు విసిగి చావగోరెను. ఏమండి, ఇక్కడ చావాలనుకుంటుంది మరి ఎవరండి? ఎంతో మందిని ఒక పచ్చి దవడ ఎముకతో మరి వేల మందిని చంపిన ఒక ఒక నాయకుణ్ణి, సంసోన్ గారిని, మరి పరాక్రమశాలిని, ఇతన్ని ఒక ఆడదాని చేతిలో మరి చావాలని అనుకుంటున్నాడు. అంటే అతను అనుదినము మాటల చేత విసిగి చెంది తన ప్రాణమును విసిగి చావగోరిన. అంటే ఒక ఆడది తలుచుకుంటే ఎంతటి వారినైనా సరే, మరి ఎంత బలవంతుడైనా సరే చంపగలదని మనకు కనపడుతుంది. అంటే ఇక్కడ దెలీలా ఎవరండి? ఈ ఒక దెలీలా స్త్రీ అను మరి ఆయుధంగా కనపడుతుంది. దేవుడి పనులు సాధనంగా కాకుండా మరి అపవాది చేతిలో ఆయుధంగా మనకు కనపడుతుంది. మరి దెలీలాగా మనం ఉన్నామా? ఒక్కసారి మనల్ని మనం పరిశీలించుకోవాలి. మరి స్త్రీలుగా మనము ఈ భూమి మీదకి వచ్చి మనము మరి దేవుని పనిలో ఉన్నామా లేదా అని, మరి దేవుని పనికి భంగం కలిగించే వారిగా ఉన్నామా లేదా, మనల్ని మనం పరిశీలించుకొని ఆలోచించుకోవాలండి. మనం దేవుని పని కోసం ఉన్నామా? మరి దేవుని పని విరాటకం కలిగజేసే వారిగా ఉన్నామా? అలా ఉండకుండా మరి ఒక దెలీలాగా మనం కనపడుతుందంటే, మరి అలాగే మనం కూడా అలా ఉండకోకుండా మరి బైబిల్లో మరి ఈ దెలీలా కోసం బైబిల్లో రాయించాడంటే ఆ విధంగా ఉండకూడదని, ఆమె గురించి నీవు మనమందరం అలా ఉండకూడదని ఆలోచించి, మరి దేవుడు భవిష్యత్తు జ్ఞాని కనుక ఇది బైబిల్లో రాయించాడు. ఇవి చదువుకుంటామని మరి ఆలోచించి దేవుడు మనకి బైబిల్లో రాయించడం జరిగింది. మరి దెలీలా కోసం బైబిల్లో రాయించాడు. అదే మరి మరి ప్రతి ఒక్కరూ ఈ స్త్రీగా ఉన్న మనం అందరం దెలీలా ఒక మనిషిని దేవుని పనిలో ఉన్న వారిగా మరి ఉండేలాగా చేయాలని, మరి ఆ పనిలో నుంచి మరి తొలగించే వారిగా కాకుండా మరి దేవుని పనిలో కొనసాగే వారిగా, మరి వారిని పనిలోనే ఉంచేవారిగా ఉంచాలని, మరి అలాంటి ఇంకో స్త్రీ గురించి కూడా మనము తెలుసుకుందాము. అదేనండి యోబు గారి గురించి. యోబు గారి గురించి మరి దేవుడు ఎలా 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 బ్రతికారో, ఎంత మంచివాడు అన్నారో, ఈ ఈ ఈ లోకంలో మరి ఇంత మంచి వ్యక్తి లేరని, మరి సత్యవంతుడని, న్యాయవర్ధుడని, మరి యథార్థవంతుడని, మరి యోబు గారి గురించి ఎవరైతే చెప్పారో ఆ యోబు గారి యొక్క మరి భార్య ఎలా మారిపోయిందంటే మనం చూడగలిగితే యోబు గారి గ్రంథం 2వ అధ్యాయం 9వ వచనం. యోబు గారి గ్రంథం 2వ అధ్యాయం 9వ వచనం. మరి అతని భార్య వచ్చి, నీవు ఇంకనూ యథార్థతను వదలకుందువా? దేవుని దూషించి మరణము కమ్మనిను. మరి యోబు గారు మరి ఆయుధంగా యోబు గారికి ఒక ఆయుధంగా ఎలాగైతే చంపుతుందో, ఇక్కడ మాటలతో మరి ఈ స్త్రీలు ఎలా కనపడుతున్నారు? ఒక దెలీలా కానివ్వండి, యోబు గారి భార్య కానివ్వండి. యోబు గారి భార్య అయితే మరి భయభక్తులు కలిగిన
దేవుని యందు భయభక్తులు కలిగిన, దేవునిలో జీవించిన మరి యోబు గారి భార్య కూడా మరి ఇంకనూ నువ్వు యథార్థాన్ని విడవ్వా, ఇంకనూ మరి యథార్థతను నుంచి నువ్వు ఇంకనూ మరి వదలవా అని ఇలాగే ఉంటావా, మరి ఇన్ని శ్రమలు వచ్చినా మరి దేవుడు దేవుడు అని అంటావా, అని దేవుణ్ణే స్మరిస్తావా అని మరి వద్దు, ఆయన దూషించి మరణం కమ్మని. ఒక్కసారైనా మరి మనిషిని వద్దు, మరి మనిషి ఆమె మనిషిని చంపేదిగా మరి ఎవరు ఇక్కడ కనపడుతున్నారంటే మరి స్త్రీయే కనపడుతుంది, యోబు గారి భార్యే. మరి ఇక్కడ ఒక మనిషిని మరి యథార్థవంతుడుగా సత్యవంతుడుగా ఉన్న తన భర్తని అపవాదికి ఆయుధంగా మారి ఒక్కసారైనా దూషించమని ఇక్కడ మరి భర్తనే అంటుంది. ఏమండి మరి అలాగే మనము మరి సహకారులుగా ఉంటున్నామా, లేదంటే ఒక వ్యక్తి దేవుని పనిలో ఉంటుండగా మరి అతనికి దేవుని పనిలో మరి కొనసాగకుండా, ముందుకు వెళ్ళనీయకుండా వెనక్కి లాగుతున్నామా, మనం సహకారాలు అందించేవారుగా ఉన్నామా లేదా అని మనము దేవుని పనులు సాగే వారికి, సేవ చేసే వారికి విఘాతకం కలిగించేవారుగా ఉన్నామా లేదా అని మనల్ని మనం పరిశీలించుకోవాలి. అలాగే ఇంకో వ్యక్తిని కూడా మనం చూద్దాం, మరో భక్తుని మనం చూద్దాం. ఎవరంటే అండి సొలొమోను గారు. మరి ఈ సొలొమోను గారు ఎవరండి? ఒక రాజండి. ఇశ్రాయేలీయుల అందరికీ రాజుగా ఉన్న అతని కాలంలో ఎటువంటి యుద్ధాలు కలగలేదండి. అతని దేవుణ్ణి అడిగి మరి అడిగింది ఏమిటో తెలుసా అండి? సొలొమోను గారు దేవుణ్ణి అడిగింది ఏమిటంటే, దేవా ఈ ప్రజలను మరి పరిపాలించుటకు నాకు జ్ఞానము కావాలని అడిగాడంటండి. మరి అలాంటి గొప్ప వ్యక్తికి మరి ఎంతో జ్ఞానాన్ని మరి ఇచ్చాడండి. అయినప్పటికీ అంత జ్ఞానం ఉండి కూడా మరి ఎవరి చేతిలో పోయాడంటే అండి, ఎవరి వలన మరి దేవుడి నుండి తొలగిపోయాడు, మరి ఎవరి చేతిలో మోసపోయాడో, మరి ఎవరి వల్ల దేవుణ్ణి నుండి మరి పక్కకు తొలగిపోయాడు, మరి ఎవరి వలన పక్కకు తొలగిపోయాడో, మరి దేవుని దృష్టికి భ్రష్టుడుగా దుర్మార్గుడుగా కనపడ్డాడు మనం చూడగలిగితే 1వ రాజుల గ్రంథము మరి 11వ అధ్యాయము 4వ వచనం. 1వ రాజుల గ్రంథము 11వ అధ్యాయము 4వ వచనం. మరి సొలొమోను వృద్ధుడు అయినప్పుడు అతని భార్యలు అతని హృదయమును ఇతర దేవతల తట్టు తిప్పగా అతని తండ్రి అయిన దావీదు హృదయం వల్లే అతని హృదయము దేవుడైన యెహోవా ఎడల యథార్థం కాకపోయెను. అంటే దావీదు గారు ఎలాగైతే యథార్థతను చూపాడో మరి దేవుని పట్టు అలాగే అతను కూడా మారుగా సొలొమోను గారు చూపలేదంట. మరి చూపలేకపోవడం వల్ల కారణం జ్ఞానం లేకపోవడం కాదండి, ఐశ్వర్యం లేకపోవడం కాదండి, తెలివి వివేచన లేకపోవడం కాదండి. అన్నీ ఉన్నా మరి ఆయనకి ఎవరున్నారంటండి? భార్యలు ఉన్నందున, మరి భార్యలు అతని మనసు త్రిప్పివేసినందున మరి అతన్ని దేవుడి నుండి తొలగిపోయేవలసి వచ్చిందండి. మరి వీరు ఎలా ఉన్నారు? దేవుని పనిలో ఉన్న వ్యక్తిని బయటికి ఈడ్చుకు వెళ్ళేవారుగా ఉన్నారు. మరి దేవుని పనిలో ఉన్న వారిని బయటికి ఈడ్చుకు వెళ్తున్నారు. మరి దేవునికి కాకుండా దేవుని నుండి దూరం చేశారు. అందుకే ఈ ఇంకొక మాటను చూసుకుందాం. అదే అధ్యాయంలో 1వ రాజుల గ్రంథం 11వ అధ్యాయం 8వ వచనం చూడగలిగితే, తమ దేవతలకు ధూపం వేయించు బలులను అర్పించుచుండిన పరస్త్రీలైన తన భార్యల నిమిత్తము అతడు ఇలాగ చేసెను. మరి తన భార్య నిమిత్తము సొలొమోను గారు ఏం చేశారు? అన్నిటినీ ఇచ్చిన కన్న తండ్రిని కొరకు అస్సలు మరి బైబిల్ చరిత్రలో లేదా మరి పాత నిబంధన గ్రంథంలో భక్తుల చరిత్రలో ఏ ఒక్కరు చెప్పనంత మహాజ్ఞానాన్ని రాసిన మరి చెప్పిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది సొలొమోను గారేనని చెప్పక తప్పదు. ఎందుకంటే సొలొమోను గారి కోసం మాట్లాడుతూ ఆయన మహాజ్ఞాని అని ప్రస్తావించాడు. జ్ఞాని అయిన సొలొమోను అని అంటున్నాడు.
కనుక మరి జ్ఞాని అయిన ఈ వ్యక్తి కూడా ఒక రాజుగా ఉన్న మరి ఈ వ్యక్తికి కూడా ఎవరి చేతిలో మోసపోయాడంటండి? ఆడవారి చేతిలో, తన భార్య చేతిలో. అందుకే దేవుడు అంటున్నాడు, భార్యను కూడా నమ్మకండి అని అంటున్నాడండి. మరి కనుక భార్య అనేసరికి దేవుని పనిలో మరి పనిలో ముందుకు తీసుకువెళ్ళే దానిగా ఉండాలి. మరి దేవుని పనిలో సహకారిగానే ఉండాలి గాని అపవాది చేతిలో ఆయుధంగా మారి మరి దేవుని పని చేసే వారికి అడ్డంకులుగా మారకూడదండి. అడ్డంగా మారకూడదండి. మరి ఆయుధాలుగా ఉన్న స్త్రీలను చూసాము. మరి ఈ ఆయుధాలుగా మారిన స్త్రీల వలన ఎంతో మంది భక్తులు తమ జీవితాల్లో విసిగిపోయారు. ఒక సంసోన్ గారు విసిగిపోయారు. ఒక యోబు గారు విసిగిపోయారు. బాధపడ్డారు. అలాగే సొలొమోన్ గారు దేవునికి ప్రియుడైన ఇతని ఏదిత్య అని పేరు పెట్టిన మరి దేవుడు అతని దేవుని దృష్టికి ఎలా మారిపోయాడంటే తన భార్యల నిమిత్తము దేవుణ్ణి విడిచి పక్క మార్గంలో ప్రయాణించాడంటండి. కనుక స్త్రీ అనేసరికి మరి అపవాది చేతుల ఆయుధంగానే కనబడింది. ఇప్పటికీ ఎంతో మంది స్త్రీలు అపవాది చేతుల ఆయుధంగా మారి మరి అనేకులు విశ్వాసాన్ని దెబ్బతీస్తూ దేవుని పనిలో ముందుకు కొనసాగకుండా మరి ముందుకు వెళ్తున్న వారి జీవితాలను నాశనం చేసే వారిగా మాత్రమే ఆలోచించకుండా మరి వెనక వారి దేవుని పని చేసే వారికి మరి వెనకకి మళ్ళీ వారిగా చూస్తున్న ఈ స్త్రీ అనేసరికి అపవాది చేతుల ఆయుధంగా మారింది అంటే మరి మనం కూడా అపవాది చేతుల ఆయుధంగా మారకుండా ఉండాలని కోరుకుంటున్నాను. మరి అపవాది మనల్ని ఏ విషయంలో వాడుకుంటుంది, ఎందుకు వాడుకుంటుంది, ఈ లోకంలో మరి ఈ సమాజానికి అపవాది శ్రేయస్సు కోసం వినియోగించుకోవడం లేదండి. అపవాది లోకానికి మరి స్త్రీ ఎంతో స్త్రీని ఎలా భంగం కలగజేయాలని మరి దేవుణ్ణి ఆశల్ని ఎలాగైనా విచ్ఛిన్నం చేయాలని ఆలోచించి మరి స్త్రీ అనే ఆయుధంగా మార్చుకుందండి. స్త్రీని ఆయుధంగా మార్చుకుంది. మరి కనుక స్త్రీలారా మరి జాగ్రత్తగా మరి ఉండండి. ఎక్కువగా మనము బలహీన ఘటంగా అని ఎరిగి అపవాది మన యొద్దకే వస్తుంది కనుక ఏ విషయమైనా సరే అపవాదికి తావివ్వకుండా మరి అపవాది తంత్రములు ఎరిగిన వారముగా మరి కాదు కనుక దేవుని యొక్క వాక్యంలో ఇంకా ఎక్కువగా దృఢపడుతూ మరి బలపడుతూ మరి మారుతూ దేవుని పనిలో సాధనంగా మారాలని మరి దేవుడు పనిలో సాధారణంగా మారిన స్త్రీలు ఎవరైనా ఉన్నారా అని బైబిల్లో మనం పరిశీలించగలిగితే అపవాది చేతిలో ఆయుధంగా ఉండకుండా మరి అపవాదికి తావు ఇవ్వకుండా మనం ఉండాలని కోరుకుంటూ మరి బైబిల్ అలాంటి స్త్రీలు కూడా ఉన్నారో లేదో రాయించారో లేదో మనము తెలుసుకున్నాము. దేవుని పనిలో మరి సాధనములై ఉన్నటువంటి స్త్రీల గురించి కూడా రాయించడం జరిగింది. మరి దేవుని పనుల సాధనం అంటే మరి సాధనం అనేసరికి మనకి చాలా మందికి అర్థం కాకపోవచ్చు. సాధనం అనగానే మరి పనికి ఉపయోగపడే పనిముట్టండి. ఒక రైతుకి పలుగు పార ఎంత అవసరమో మరి ఉపయోగపడుతుందో మరి నాగలి ఎంత ఉపయోగపడుతుందో ప్రాముఖ్యంగా ఉంటుందో అలాగే దేవుని పనికి కూడా మరి పని చేసే వారికి దేవునికి సాధనాలు అంతే ప్రాముఖ్యమండి. ఒక డాక్టర్ కి మరి సెటస్కోప్ ఎంత అవసరమో మరి ఆపరేషన్ చేసేటప్పుడు సిజరు ఎంత అవసరమో మరి డాక్టర్ కి మరి వైద్యులకి ఏ పనిముట్టు మరి ఉంటాయో తాను చేసిన మరి ఏ వృత్తికైనా సరే కావలసిన పనిముట్టు ఎలాగైతే ఉంటాయో మరి ఈ ప్రపంచంలో మరి ఈ లోకంలో ఏ పని చేసినా ప్రతిదానికి ఒక సాధనం అవసరం. అలాగే దేవుని పనిలోకి కూడా మరి మన సాధనాలుగా ఉన్నామా లేదా, మరి స్త్రీలుగా మనం సాధనాలుగా ఉన్నామా లేదా అని ఆలోచించుకోవాలండి. మరి అలాంటి స్త్రీలుగా ఉన్న స్త్రీ గురించి ఆలోచించుకుందాం. అపొస్తల కార్యములు 16వ అధ్యాయం 14వ వచనం. అపొస్తల కార్యములు 16వ అధ్యాయం 14వ వచనం.
ఇక్కడ పౌలు గారు మరి నదీ తీరమున ప్రార్థన జరుగుననుకొని అక్కడికి వచ్చినప్పుడు అక్కడ ఒక భక్తి గల స్త్రీని ఆ స్త్రీతో మరి ఆ స్త్రీ ఆసక్తిగా ఉంటుందంటండి. ఇంతకీ ఆమె పేరేంటంటే లూదియా. ఆమె ఎవరండి? తుయతైరా పట్టస్తురాలు. వీళ్ళు చేసే వృత్తి ఏంటంటే ఉదారంగు పొడిని అమ్ముకునే మరి తుయతైరా పటస్తురాలు. పట్టణస్థురాలన్నమాట. అయితే ఈవిడ కోసం దేవుడు ఏమని రాయించాడంటే 14వ వచనంలో చూడగలిగితే, మరి అప్పుడు లూదియా అను దైవభక్తి గల ఒక స్త్రీ వినిచుండెను. ఆమె ఉదారంగు పొడిని అమ్ము తుయతైర పట్టణస్థురాలు. ప్రభువు ఆమె హృదయము తెరిచెను గనుక పౌలు చెప్పిన మాటల యందు లక్ష్యముంచెను. ఆమెయు ఆమె ఇంటి వారును బాప్తిసం పొందినప్పుడు ఆమె నేను ప్రభువునందు విశ్వాసము గలదానని మీరు ఎంచితే నా ఇంటికి వచ్చి ఉండమని ఉండుడని వేడుకొని మమ్ములను బలవంతము చేసెను. అంటే ఇక్కడ ఒక స్త్రీ మరి మారిందండి. పౌలు గారు చెప్పిన మాటలకు ఒక స్త్రీ మారి మరి దేవుని పనిలో నేను మాత్రమే కాదు నా ఇంటి వారు అందరూ కూడా ఉండాలని మరి దేవుని పని విషయంలో ఒక స్త్రీ సాధనంగా మరి ఆ స్త్రీ కనపడుతుందండి ఇక్కడ. దేవుని పనిలో ఉపయోగపడేదిగా మనకి ఇక్కడ కనపడుతుంది. మన దేవుని పని ప్రతిఫలం తెచ్చేదిగా, మన దేవుని పనికి ఫలము తెచ్చేదిగా ఒక లూదియా కనబడుతుంది. తాను మాత్రమే కాకుండా తన కుటుంబ సభ్యులందరూ కూడా దేవునిలోకి తీసుకువచ్చి వారి దేవుని యొక్క మాటలు చెప్పి వారందరూ కూడా బాప్తిసము పొందేలా చేసిందంటే తాను నిజంగా మరి దేవుని పనిలో సాధనంగా కనపడుతుంది. మరి మనము మనం అలా ఉన్నామా? మరి దేవుని పనుల సాధనంగా ఎంతమందిని దేవునిలోకి మనము మరి తీసుకురాగలుగుతున్నాము? మనము నేర్చుకుంటున్న ఈ జ్ఞానాన్ని కానివ్వండి, మరి మనం తెలుసుకున్న విషయాన్ని కానివ్వండి, ఎంతమందికి చేరవేయగలుగుతున్నాము? మరి మరి ఒక చీర కొనేటప్పుడు ఆఫర్ ఉందనుకోండి, మరి పలానా షాప్ లో ఆఫర్ పెట్టారు రండి రండి అని మనం ఏ డబ్బులు లేకుండా మరి ఫ్రీగానే పబ్లిసిటీ చేస్తాము. అనేకులకు తీసుకుని వెళ్తాము. దానికంటే గొప్పదిగా ఈ వాక్యము, ఈ జ్ఞానం నేర్చుకుంటున్న మనము ఈ జ్ఞానాన్ని ఎంతమందికి మరి పబ్లిసిటీ చేయగలుగుతున్నాము? ఎంతమందికి చెప్పగలుగుతున్నాము? ఒక లూదియా విషయంలో చూడగలిగితే మరి లూదియా అనే భక్తురాలు తాను తన ఇంటి వారు కూడా దేవునిలోకి తీసుకొని వచ్చి మరి దేవుని యొక్క మాటలను నేర్పి వారు సైతం బాప్తిసం ఇచ్చినట్లుగా మనకి కనబడుతుంది. మరి ఈ లూదియా వలె ఉండాలని మనం మన కోసం మరి దేవుడు ఈ బైబిల్లో మనం చదువుకోవాలని రాయించాడు. అలాగే మరొక స్త్రీ గురించి చూడగలిగితే యోహాను సువార్త 4వ అధ్యాయం 39వ వచనము. యోహాను సువార్త 4వ అధ్యాయం 39వ వచనము. నేను చేసినవన్నీ నాతో చెప్పునని సాక్ష్యం ఇచ్చిన స్త్రీ యొక్క మాటను బట్టి ఆ ఊరిలోని సమరయులలో అనేకులు ఆయన యందు విశ్వాసం ఉంచిరి. అంటే ఏమండి ఇక్కడ స్త్రీ వలన ఎంతో మంది భక్తులు మరి ఆ జీవితాలు ఎంతో మంది జీవితాలు పాడైపోయినట్లు మనం ఇప్పటి వరకు విన్నాము, మనం చూసాము. కానీ ఇక్కడ స్త్రీ వలన అనేకుల విశ్వాసం కలిగినట్లు మరి విశ్వాసమును పెంపొందించుకున్నట్లు మరి సమరయ స్త్రీ ఆయన కోసం మరి ఆ సమరయ స్త్రీ అంటే మనం చదువుకుంటున్నాం కదా. ఈ ఈ స్త్రీని మరి నమ్మిన మరి ఒక సమరయ స్త్రీ అంటే అంటరాని వాళ్ళుగా మరి సమరయులను చూస్తాము. మరి సమరయురాలు దూరం పెడతాము వాళ్ళని. మరి అటువంటి స్త్రీ ఏమని చెప్పిందంట, యేసు మాటలను విని ఊర్లోకి వెళ్ళి యేసు కోసము మరి బోధించింది, అనేకులకు బోధించిందంట, అనేకులను యేసు కోసం చెప్పిందంట. మరి కనుక మరి అప్పుడు ఏం జరిగిందండి? ఈ సమరయుల్లో ఒక స్త్రీ యొక్క మాటను బట్టి ఆ ఊర్లో ఆ సమరయుల్లో అనేకులు ఆయన యందు విశ్వాసం ఉంచి మరి యేసుని నమ్మటానికి అనేకులు ఒక స్త్రీ కారణంగా అయిందని ఇక్కడ మనకి ఈ వాక్యం ద్వారా మనకి అర్థమవుతుంది. తన ఇంటి వారు మారడానికి ఒక లూదియా కారణమైంది. మరి ప్రేమైన వారులారా, స్త్రీ అనేసరికి ఎంతసేపు పనికిరాందని
స్త్రీ అంటే ఎంతసేపు హాని తలపెట్టేదిగా మరి అని అనుకోకుండా స్త్రీ తప్పు ఏం లేదండి. స్త్రీలను ఆయుధాలుగా మార్చుకున్న అపవాది దాని చోటివ్వకుండా మరి చూసుకుంటే స్త్రీలు కూడా మరి చేతిలో దాని చేతిలో ఆయుధాలుగా మారిపోకుండా మరి వారు కూడా మరి ఎంతో మందిని మరి దేవుని వైపు తిప్పేవారుగా కనపడతారు. ఒకవేళ మరి అపవాది చేతుల ఆయుధాలుగా మారకుండా ఉంటే మరి దేవుని పనుల సాధనముగా మారగలిగితే మరి దేవుని చేతిలో పనిముట్టుగా మారగలిగితే నిజంగా ఈ లోకాన్ని మరి రక్షించే రక్షకురాలిగా కూడా స్త్రీ అవ్వగలదండి. మరి స్త్రీ లోక రక్షకుడైన యేసుక్రీస్తుకి కూడా జన్మనిచ్చిందని మరి జన్మనిచ్చింది కూడా స్త్రీయే కదండి. అవునండి. మరి కనుక స్త్రీ అంటే ఆ అనుకుంటే ఏదైనా మరి చాలా మందిని అనుకుంటారు. ఏమనుకుంటారంటే ఆడదే ఆధారం అని అంటారు. ఈ ప్రపంచానికి ఏనాటికైనా మరి ఆడదే తన మాటలతో స్త్రీగా ఆధారంగా మారాలని మరి యేసుక్రీస్తు యొక్క మాటలు చేత పట్టుకొని ప్రపంచానికి ఎన్నో విషయాలు తెలియజేసేదిగా, అనేక మనసులను మార్చేదిగా, దేవుని వైపు తిప్పేదిగా ఉండాలని కోరుకుంటున్నాను. అలాగే మరొక మాటను చూడగలిగితే సామెతలు 31 అధ్యాయము 10వ వచనము. సామెతలు 31 అధ్యాయము 10వ వచనము. మరి గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు, అటుది ముత్యముల కంటే అమూల్యమైనది. మరి ఇక్కడ అవునండి, గుణవతి అయిన భార్య అనగానే గుర్తుకొచ్చేది ఏంటండి? ఇంట్లో ఇల్లాలు. మరి ఉదయం లేవగానే భర్తకు కావాల్సినవి చూసుకొని మరి ఇంట్లో పిల్లల్ని పెంచి ఎవరు నిందించుటకు మరి విరోధికి అవకాశం ఇవ్వకుండా తన కుటుంబాన్ని పెంచుకునే స్త్రీ గుర్తుకు వస్తుంది. మరి అలాంటి స్త్రీలు ఎంతమంది మరి కనపడుతున్నారంటే వేలల్లో లెక్క పెట్టలేమ లెక్క పెట్ట లెక్క పెడతా లెక్క పెట్టమని అంత తక్కువగా మారిపోయిందండి. స్త్రీ అనేది ఎన్నో మరి నేరాలు ఘోరాలు ఆమెను వీచుకుపోయి ఇదిగో ఇలా చేసింది అలా చేసింది. స్త్రీల కొరకు ఎక్కువగా మరి చెడు ఉద్దేశమే కలిగి ఉన్నారే ఉంది గాని మరి ప్రపంచంలో స్త్రీ అనగానే నిజంగా ఇది మరి స్త్రీ మాత్రమే చేయగలదు, ఇది స్త్రీ అనుకుంటే సాధ్యం అనేటటువంటి వాటి విషయాన్ని మనము తావివ్వడం లేదండి. కనుక ఈ మాటలన్నీ వింటున్నా మనము గుణవతి అయిన భార్యగాను, గుణవతి అయిన మరి స్త్రీగాను మారాలని, అలాంటిది ముత్యము కంటే అమూల్యమైనదని దేవుడు చెప్తున్నాడండి. కనుక గుణవతి అయిన భార్య, గుణవతి అయిన స్త్రీగా ఉన్నామా అని ఆలోచించుకోవాలి. మరి గుణవతి అయిన భార్య గాని, గుణవతి అయిన స్త్రీ గాని ఏం చేస్తున్నట్టండి? మరి అదే అధ్యాయము 17వ వచనం చూసుకుందాం. నడికట్టు చేత నడుము బలపరుచుకొని ఆమె నడుకట్టు చేత నడుము బలపరుచుకొని చేతులతో బలముగా పనిచేయను. తన నడుమును బలపరుచుకుంటుంది. మరి తన చేతులతో బలముగా పనిచేస్తుందండి. ఏమంటే స్త్రీ అనేది మరి స్త్రీయే బలముగా చేతులతో పని చేయగలదా? ఒక పురుషుడు బలంగా పని చేయడం అంటే అర్థం ఉంటుంది. మరి స్త్రీ కూడా బలంగా పని చేయగలదా? అవునండి. మరి దేవుని కొరకు స్త్రీ కూడా దేవుని పని కొరకు సాధనంగా మారి మరి పనిముట్టుగా మారి తను కూడా దేవుని పనిలో అనుకుంటే బలమైన సాధనంగా మరి బలమైన పనిముట్టుగా పని చేయగలదు. కానీ దాన్ని మనం ఆలోచించగలిగితే దానిలో నుండి మనము స్త్రీల దానిలో నుండి తప్పిపోకుండా మరి స్త్రీలు జాగ్రత్తగా అపవాది చేతుల ఆయుధంగా మారకోకుండా దేవుని చేతుల సాధనంగా మారండి. మరి దేవుని పనిలో అనేకులను చేర్చి అనేకుల మనసులను మన దేవుని వైపు తిప్పి నీతి సాధనములుగా మారాలని దేవుడు చెప్తున్నాడు. చివరిగా ఈ మాటలు చూసుకొని ముగించుకున్నాం. రోమిలికి రాసిన పత్రిక 6వ అధ్యాయం 13వ వచనం. మరియు మీ అవయములన్నీ దుర్నీతి సాధనములుగా పాపమునకు
ఉపయోగ అప్పగింపుకుడి. మరి మన అవయవాలు గాని, మన శరీరం గాని మనం దుర్నీతికి సాధనాలుగా ఆ ఇవ్వకూడదు. అనగా అపవాదికి ఆయుధాలుగా ఇవ్వకూడదు. మరి అపవాది చేతిలోకి వెళ్ళిపోకుండా మరి అపవాది మనల్ని చిక్కించుకోవడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తుంది. అయినప్పటికీ మరి దానికి మనము అవకాశం ఇవ్వకుండా మరి దేవుని పనుల సాధనలుగా మారాలని, అనేకులను దేవునిలో నడిపించే స్త్రీలుగా మనం ఉండాలని, మరి ఈ లోకంలో అనుకుంటున్నట్లుగా మరి స్త్రీ మీద ఉన్న ఒక మచ్చను మరి దేవుడు మన మనకున్న మరి దేవుని కుమార్తెలుగా మరి దేవునిలో ఉన్న స్త్రీలుగా మనము ఈ మచ్చను తీసివేయాలని కోరుకుంటూ మరి ఈ మాటలను ముగిస్తున్నాను. మరి కళ్ళు మూసుకున్నట్లయితే చిన్న ప్రార్థన చేసుకుని ముగించు. పరిశుద్ర ప్రేమ గల తండ్రి, ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి నీకు వందనములు దేవా. ఇదిగో నీ యొక్క మాటలను మరి బిడ్డలకి చేరవేశాను. మరి వీరందరూ తండ్రి మా మా- మాటల ప్రకారం జీవించుటకు మరి అపవాదికి మాత్రం తావివ్వకుండా నీ యొక్క పనిలో సాధనాలుగా మారి తండ్రి నీ యొక్క కీర్తిని మరి ప్రపంచానికి చాటే వారిగా మేము ఉండాలని కోరుకుంటూ మరి నాయన దేవుని మాటలకు మా దేవ మాకు సహాయం చేయండి. మా బలహీనతలను ఏవైనా ఉన్నాయో మరి మేము అపవాదికి ఏ విషయంలో అయితే చిక్కుకుంటున్నామో మా తండ్రి అపవాది చేతిలోనే చిక్కుకోకుండా మరి తండ్రి నీ నీ దగ్గరికి వచ్చే మరి మాటలు విని అనేకులను నీ వైపు తిప్పేవారిగా నక్షత్రాలుగా వెలుగు చూపేవారిగా జ్యోతుల వలె మేము ఉండటకు సహాయం దయచేస్తారని మిమ్మల్ని నమ్ముతూ మరి తండ్రి వినుతున్న ప్రతి హృదయాలను నీ యొక్క వాక్యాన్ని అర్థం చేసుకుని ఆలోచించుకుని వారికి ఆలోచన దయచేస్తారని మరి ఇంకా నీ యొక్క పనిలో నమ్మకంగా మరి తుది శ్వాస వరకు మరి కొనసాగాలని మేమందరము ఆశిస్తున్నాం తండ్రి. దయచేసి మాకు సహాయం చేస్తారని ఈ ప్రార్థన యేసుక్రీస్తు వారి పేరున మీకు సమర్పించుకుంటున్నాను తండ్రి. ఆమేన్.